రాజధాని లేనట్టు, తర్వాత ఏదో జరిగిపోతున్నట్టు, తర్వాత మనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు. ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టులు తెంగరాపారం ఒకటి మొదలెట్టారు. ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ సారాంశం మీకు ఒక చిన్న విషయం చెప్తాను అమర్ గారు. 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారు. అవును. ఇన్ని జిల్లాలోంచి ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు, ఆ జిల్లా నుంచి ఎన్ని మొక్కలు తీసుకొచ్చి కొత్త జిల్లా పేరు పెట్టారు. అవును. మరి ఈ ఓటర్ గతంలో ఆ పాత జిల్లాలో ఉన్నాడు అవుతాడా, కొత్త జిల్లాలో ఉన్నాడు అవుతాడా? పాత జిల్లాలో ఉన్నప్పుడే అదే ఉంటుంది కదా. ఒకటి. రెండోది, లక్షాలు చెప్పాను నేను, ఇప్పటికి మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఈ లక్షాలు అన్నది ఉత్పాదం అయిపోయినట్టుకుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక కాలనీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుందండి. ఏదో ఒక డోర్ నెంబర్ పెట్టి దాని మీద 100, 1000 ఓట్లు ఉంటాయి. తర్వాత ఏ బీచ్, ఇప్పుడు ఎందుకు రో హౌసెస్ ఉంటాయి, సరే దానికి ఒకటే డోర్ నెంబర్ ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. దానికి అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ABCD అని కేటగరైజేషన్స్ ఇస్తారు. డోర్ నెంబర్ ఒకటే బై ఏ. ఇప్పుడు మా ఈ లైన్లో చూడండి 6-3-121 అని ఉంటుంది. ఈ లైన్ మొదలెట్టుకుని లాస్ట్ దాకా 6 లైన్లు ఉంటాయి. 6 లైన్లకి 6-3-121 బై 1, బై 2, బై 3, బై 4, బై 6 వేస్తారు. ఇదేంటి అసోసియేషన్ ఫార్మ్ అయిన తర్వాత ఈ 6 లైన్స్ అని. బట్ ఓటర్ లిస్ట్ లో 6-3-121 ఒకటే ప్రైమరీ హెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ ప్రైమరీ హెడ్ లో మాది గతంలో ఖైరతాబాద్, నౌ ఇట్ ఇస్ మూవ్ టు కూకటపల్లి. తర్వాత కూకటపల్లి నుంచి మళ్ళీ ఖైరతాబాద్ తీసుకొచ్చారు. ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ? ఇక్కడ 3 లైన్లు అవతల పక్క ప్రకాష్ నగర్ అండి. ఎక్కడంటే బేగంపేటలోనే ఉంటుంది. బేగంపేట, ప్రకాష్ నగర్. కానీ బేగంపేట కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటుంది. ఇదేంటి అని గాబరా పడితే అంతేగా. ఈ అపోజిషన్ పార్టీలో ఆడవాడు స్టార్ట్ చేశారు అనుకోండి దొంగ ఓట్లు వల్లకాడని, వాళ్ళు రజిత్ కుమార్ లట్టుడు గోపేటలో దొరికిపోయి వెళ్ళిపోతాడు హ్యాపీగా సారీ చెప్పి. జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో దాన్ని పట్టుకోరు. అంతే కదా. నిజంగా నువ్వు లిస్టులు తయారు చేసేసుకునే సామర్థ్యం ఉంటే మరి నువ్వు నీ ఆయనలో బర్రెలు కాశారు మీరు. వాస్తవంగా ఈ ఏవైతే బోర్డర్లో ఉన్నటువంటి విలేజెస్కి ఇటు అటు 2 పక్కలు వచ్చాయో వీటిని సార్ట్అవుట్ చేయాలని ప్రభుత్వమే వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. ఇప్పుడు మీకు పెద్ద బాధ ఎక్కడ వచ్చి పడిందంటే సార్, ఆంధ్రప్రదేశ్లోనూ ఇప్పుడు విభజిత తెలంగాణలో 2 దగ్గర ఓట్లు ఉన్నాయి సార్. మొన్నటి దాకా జరుగుబాటు జరిగింది. మా పనోళ్ళే మీకు మళ్ళీ చెప్తున్నా, హ్యాపీగా బస్సు ఏర్పాటు చేస్తారు. 2000 ఏర్పాటట, టక్కన వెళ్ళి ఓటేసుకుని వెళ్ళి వస్తారు. విహారయాత్రకి వెళ్ళినట్టు అదే బస్సులో వెనక్కి వస్తారు కూడా. అది నాకు తెలుసు, నేను పచ్చిగానే చెప్తున్నాను ఈ విషయం. ఈసారి ఏమైందంటే మా ఓటర్లకు డింగ్ మంది. రెండోది, ఇక్కడ పనిచేస్తూ వారంలో 2 రోజులు సెలవు తీసుకుని పెన్షన్కి వెళ్ళేవారు. గత 5 ఏళ్ళు నాకు తెలుసు. పెన్షన్ సార్ ఇవాళ రాలేదు సార్, నాకు ఫోన్ వచ్చింది, ఏమా పెన్షన్ తీసుకోలేదంటే ఇంకా రాలేదు సార్, 2 రోజులకి ఇస్తారట అని. దీని లీవ్ 2 రోజులు 3 రోజులు ఎక్స్టెండ్ అయ్యింది. అవును సార్, ఇది కూడా ప్రజలు గ్రహించండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాలంటీర్ 50 ఏళ్ళని పర్యవేక్షిస్తాడు. సార్ ఇది హైదరాబాద్లో ఉంటుంది సార్, పెన్షన్ రోజుకి వస్తాడు, నెక్స్ట్ టైం టింగ్ అని చీటికి తిరిగిపోతుంది. అక్కడ ఏమవుతుంది, మీకు బైఫర్కేషన్ ఎలా జరిగిందో పని నిమిత్తం ఇక్కడికి వచ్చినోడు ఓటు తీయబడుతుంది. ఇవి ఆక్షేపణలు ఇప్పటిదాకా ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సో ఈ ప్రాసెస్లో ఓటు తొలగింపు అన్నది వాలంటీర్ వ్యవస్థ రెస్పాన్సిబిలిటీ ఇండైరెక్ట్గా తీసుకుంటుందో డైరెక్ట్గా తీసుకుంటుందో మీరు గమనించండి. అంతే కదా. ఇది ప్రక్షాళన అంటారు. ఈ ప్రక్షాళన చేస్తే నచ్చదు వాళ్ళకి. ఎందుకు, ఇక్కడ బస్సులు పెట్టుకుని వీళ్ళని తీసుకెళ్ళి గుద్దారో లేదో చూసుకుంటే లాస్ట్ టైం గుద్దితే 23 సీట్లు వచ్చాయి. ఆ టెన్షన్ ఇష్టం వీళ్ళకి. ఈసారి అవి కూడా రావు చెప్పి డౌట్. 23 సంగతి కాదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 50 ఏళ్ళకి కూడా మానిటర్ చేస్తే సార్ ఏరీసాం సార్, వీళ్ళే మిగిలేరు, వీళ్ళు మనవాళ్ళే అని చెప్పేస్తున్నాడు. ఈ మనవాడు ఏంటంటే టార్చర్ తెచ్చుకుని కళ్ళ డాక్టర్ ఎత్తినట్టు ఎత్తుతున్నాడు. వీడికి దొరకడు, ఎందుకంటే 5 ఏళ్ళు గురువంగలేదు కదా. ఇది అయితే చూడు దిక్కుమాల పొత్తులు, నా ఇది కాదట అల్లాడిదట, అల్లాడిది కాదట, వీళ్ళిద్దరిది కాదట, అలా బీజేపీ వాడిదట అని ఈ దగ్గర ఒకటి మధ్యలో ఇలా తేల్చరు. మనోడు ఇనువుని నీళ్ళలో పెట్టి దానికి నాచు పట్టించి దాని మీద గోకుతాడు మనోడు. చంద్రబాబు నాయుడు అంత సామర్థ్యం ఉన్నాడు. గంటలో చచ్చిపోతారంటే తీసుకెళ్ళిస్తాడు అప్పుడు బీఫామ్ వెళ్ళి ఇచ్చుకుని రా అని. సో ఇలాంటివన్నీ వాళ్ళు చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక్కపట్లేకపోతున్నారు సార్. ఇవి జరుగుతున్నాయి. సో ఇవి జరుగుతున్న విషయాలు ప్రజలకు చెప్తే అట్లీస్ట్ రాజధాని విషయంలో మీరు ఏం టెన్షన్ పడకండి. ఇంకో 5 ఏళ్ళు ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చినా సరే వచ్చి నష్టం ఏంట్లేదు. హైకోర్టు ఆల్రెడీ అక్కడ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చి ఈ లాయర్లు గారు ఎవరు వచ్చి వాదించడానికి ఎవరు ఉంటారు. కానీ ఆ మెల్లగొడ్డాడు తెల్లగొడ్డాడు మాత్రం చెలరేగిపోతూనే ఉంటారు మీకు. ఇది ఒకటి గమనించండి. రెండోది, సచివాలయ వ్యవస్థ ఏడుంటే మీకెందుకయ్యా, మీ ఇంటి దగ్గర 2200 మందికి ఒక సచివాలయం పెట్టిండు. నీకు కావాల్సిన జనన మరణ సర్టిఫికేట్లు కానీ కుల ధృవీకరణ పత్రాలు కానీ ఏదైనా ఆడ పని అవుతుందిలే చెప్పమనండి. నీకు సంబంధించినంత వరకు ప్రతి ఇండివిజువల్ ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు అనవసరమైన విషయంలో బుర్రలోంచి చెత్తం నింపుకునే కార్యక్రమం ఉండదు. అప్పుడు మన పని సులువు అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుందో మనకేం వస్తుందో క్లియర్గా ఆలోచించడానికి వెసులుబాటు ఉంటుంది. ఇంకంతే అమర్ గారు, ఇంకేమైనా ఉందా? అది అంచేత ఏంటంటే బుర్రకి అనవసరమైన చెత్త నింపుతున్నారు వాళ్ళు. ఆ చెత్తను తొలగించుకున్నారు అనుకోండి చాలా సులువు. అంతేగా. ఇప్పుడు నీ ఓటు నీకు ఉందో లేదు నీకు తెలుసు. ఎవడో కొత్తోడు పక్కోడోడు నీ 50 ఏళ్ళోడు కాకుండా 51 ఏళ్ళోడు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తెలీదా? అంతేగా.
అంచేత మన దగ్గరే ప్రాబ్లమ్ సొల్యూషన్ మన దగ్గరే ఉండి వెనకటికి కొండ తల కింద ఎట్టుకుని రాయి కోసం ఎత్తుకున్నట్టు ఈడెవడో రాయి ఎక్కడ ఉంది ఎతకమన్నాడు అని చెప్పి నువ్వు రాయి ఎతికి కార్యక్రమం పెట్టుకోకయ్యా. నీ రాయి నీ కొండ నీ తల కిందనే ఉంది, అది నీ ఓటు, నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఎవరికి వేయాలో నువ్వు వేయి, అది చూసుకుంటారు. ఇలాంటివన్నిట్లోంచి అనవసరమైన చెత్తాచెదరాలు పెట్టి గాబరా పెట్టకండి. రాజధాని ఏడపోయినా ఆడపోయినా ఎడతెరలిపోయినా మనకు వచ్చి నష్టమైతే ఏమీ లేదు. అంతే సార్. ఇలా ఆల్రెడీ ఇక్కడ తరలించబడే ఛాన్సే లేదని చెప్తున్నా. అమరావతి గర్వంగా మేసం మీద చేసి చెప్పుకోండి. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2 పొలాలలో రథం తోసుకుంటూ బయలుదేరి సగంలో వదిలేసి పారిపోయారు, జ్ఞాపకం ఉందా? వాళ్ళు కూడా రాజధాని అమరావతి ఇక్కడ నుంచి తరలిపోయిందని కదా సెలబ్రేషన్స్ అయిపోయి డబ్బులు పనిచేసుకున్నారు అన్నీ. ఆ డబ్బులు లేక మాత్రం ఇప్పుడు చెప్పట్లేదు, మీరు గమనించారు లేదు? చాలా సందాలు వచ్చాయి. ఆఖరికి మా భువనేశ్వరం గాజులు కూడా ఎట్టేశారు. తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఎక్కడికక్కడ టెంట్లు వేసి అన్నాలు కూడా పెట్టారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాపం. అయితే ఖర్చు ఏంటో ఖాయం ఏంటో ఎవడెవడు కార్లు కొనేసారో అందరికి తెలుసు ప్రజలకి. ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయంకి వస్తే వాళ్ళు కూడా ఏంటంటే అమరావతి రాజధానిని పరిరక్షించడాన్ని అక్కడ శ్రీకాకుళం దగ్గర వెళ్ళి కార్యక్రమం పెట్టలేదండి. వాళ్ళు అభివృద్ధి చేయండి బాబు అని బతిమాలుకోవడానికి తిరిగి 2వ యాత్ర. అంటే వాళ్ళకే డిసైడ్ అయిపోయింది అమరావతి యాత్ర రాజధాని అని. మనం ఎందుకు అనవసరంగా క్లారిటీ లేని వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తెల్లగొడ్డడు మెల్లగొడ్డడు గాబరా పడుతున్నారని మనం గాబరా పడవలసిన అవసరం లేదు.